అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని పందు పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడ ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. నిజానికి ఈ ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలకే దరఖాస్తులను పరిమితం చేసింది. ఆర్థిక భారం సాగు చెప్పి వృద్ధుల పెన్షన్లకు ఎగనామం పెడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటి ఊసే ఎత్తలేదు ఈ పాలకులు. మరోవైపు ఇచ్చే ఆ 7 రకాల పెన్షన్లకు కూడా అనేక రకాల షరతులు, కొర్రీలు పెట్టింది రేవంత్ సర్కార్. ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా కోతలు పెట్టే కుట్రలేనని? అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, వృద్ధాప్య పెన్షన్ ప్రస్తావన లేకుండా ప్రభుత్వం దరఖాస్తులు పెండింగ్లో పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ప్రధానంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, పాత పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కప్పదాటు వైఖరిని అవలంబిస్తోంది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామంటూ కూడా ఇటీవల మంత్రి సీతక్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా కోత పెడుతున్నట్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు అయితే వస్తున్నాయి. కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ లో పెట్టింది. ఏదైతే వితంతుతో పాటు పూర్తి స్థాయిలో చేయూత పెన్షన్లు ఏవైతే ఉన్నా వాటి అన్నిటినీ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ వితంతులతో పాటు దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలిసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలతోనే పెన్షన్లు సరిపెడుతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇచ్చేటువంటి 7 రకాల పెన్షన్స్ అనేక షరతులను కూడా ఇందులో విధించినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికల ముందు 2000 పెన్షన్ 4000 చేస్తాము, 4000 ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్లు 6000 చేస్తామంటూ కూడా గొప్పలు చెప్పి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కోత పెడుతూ వస్తుంది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడం ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో ఓట్లకు ముందు ఓట్ల కోసం అడిగి ఇప్పుడు ఓట్ల తర్వాత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత పూర్తి స్థాయిలో వృద్ధాప్య పెన్షన్లు, ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు కనీసం సహాయం కూడా తల్లిదండ్రులకు అందించినటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా 200 పెన్షన్ ను 1000 రూపాయలు చేసి ఆ తర్వాత 2000కు పెంచింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు 2000 అని చెప్పి పూర్తిగా 4000 పెన్షన్ ఇస్తామంటూ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు 4000 పెన్షన్ ను కాస్త పూర్తిగా వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా కోత పెడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. లక్షలాది పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు లక్షలాది పెన్షన్లన్నీ కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. వృద్ధాప్యంలో వాళ్ళు కనీసం ఒక పండు కొనుక్కోవాలనుకున్నా, ఫలం కొనుక్కోవాలనుకున్నా, లేదంటే హాస్పిటల్కు వెళ్ళాలనుకున్నా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఈ మందులు తెచ్చుకోవడానికే ఈ పెన్షన్లు పనికొచ్చేది. ఇప్పుడున్నటువంటి కడుపు నిండా అన్నం పెట్టలేనటువంటి ఆ తల్లిదండ్రులకు ఈ పెన్షన్లు ఆసరాగా నిలిచాయి. కానీ చేయూత పెన్షన్ ద్వారా పెండింగ్ లో దరఖాస్తులు పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఆ పెన్షన్లన్నీ కూడా కోత పెట్టేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో ఆ వృద్ధులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి హెచ్చరికలు చేస్తారని మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గురించి వృద్ధాప్య పెన్షన్ కోత పెట్టడం పైన వృద్ధులను కూడా పెట్టిన ఆగ్రహ విషయాలు అయితే అవకాశం ఉంది. కేవలం 7 రకాల పెన్షన్లు మాత్రమే ప్రస్తుతం ఇస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్నట్టు వారికి ఎందుకు కోత పెట్టిందనే దానిపైన కూడా
పెన్షన్లు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్ ప్రస్తుతం ఆపేసేటువంటి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం. అయితే కిరణ్, అంటే ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షల పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ 4 లక్షల పెండింగ్ దరఖాస్తుల సంబంధించి ఆ పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి వృద్ధులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ఏమన్నా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తేదీ నుంచి పెన్షన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే అందులో వృద్ధాప్య పెన్షన్లు కట్ చేయడం పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు వాటికి గల క్రైటీరియా ఇప్పటి వరకు స్పష్టత లేదు. కేవలం 40 లక్షల పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా పూర్తి స్థాయిలో పెండింగ్ లోనే ఉన్నాయి. వాటికి ఏ విధమైనటువంటి భరోసానిస్తారు, వృద్ధాప్య పెన్షన్లు కట్ చేయడం గల కారణాలు ఏంటనే దానిపైన కూడా ప్రస్తుతం స్పష్టత లేదు. కానీ పెద్ద ఎత్తున కొంత నిరసన వ్యక్తమయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎందుకు కట్ చేస్తున్నారనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరి అయితే మనకు స్పష్టంగా కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే ఆ వృద్ధాప్య పెన్షన్లని కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడ ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. నిజానికి ఈ ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలకే దరఖాస్తులను పరిమితం చేసింది. ఆర్థిక భారం సాకు చెప్పి వృద్ధుల పెన్షన్లకు ఎగనామం పెడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటి ఊసే ఎత్తలేదు ఈ పాలకులు. మరోవైపు ఇచ్చే ఆ 7 రకాల పెన్షన్లకు కూడా అనేక షరతులు, కొర్రీలు పెట్టింది రేవంత్ సర్కార్. ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా కోతలు పెట్టే కుట్రేనని? అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడ ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. నిజానికి ఈ ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలకే దరఖాస్తులను పరిమితం చేసింది. ఆర్థిక భారం సాకు చెప్పి వృద్ధుల పెన్షన్లకు ఎగనామం పెడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటి ఊసే ఎత్తలేదు ఈ పాలకులు. అంతేకాదు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, తలసేమియా బాధితులకు కూడా ఎగనామం పెడుతుంది సర్కార్. మరోవైపు ఇచ్చే ఆ 7 రకాల పెన్షన్లకు కూడా అనేక రకాల షరతులు, కొర్రీలు పెట్టింది రేవంత్ సర్కార్. ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా కోతలు పెట్టే కుట్రేనని? అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది.
ఏ నీడా ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతుంది. నిజానికి ఈ ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలకే దరఖాస్తులను పరిమితం చేసింది. ఆర్థిక భారం సాకు చెప్పి వృద్ధుల పెన్షన్లకు ఎగనామం పెడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటి ఊసే ఎత్తలేదు ఈ పాలకులు. అంతేకాదు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, తలసేమియా బాధితులకు కూడా ఎగనామం పెడుతుంది సర్కార్. మరోవైపు ఇచ్చే ఆ 7 రకాల పెన్షన్లకు కూడా అనేక రకాల షరతులు, కొర్రీలు పెట్టింది రేవంత్ సర్కార్. ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా కోతలు పెట్టే కుట్రేనని? అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకానికి బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడా ఆధారం లేని పండుటాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, కుమార్, ప్రధానంగా రాష్ట్రంలో పెన్షన్లకు భారీగా కోత పెట్టేటువంటి అవకాశం ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే వృద్ధాప్య పెన్షన్లతో పాటు ఏదైతే బీడీ కార్మికులు, అంతేకాకుండా కొంతమందికి తలసేమియాకు సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, తలసేమియా కావచ్చు, వీళ్ళ ముగ్గురికి కాకుండా ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాటగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక పుట్టకు పూర్తి స్థాయిలో తెరలేపింది. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఎందుకంటే గతంలో 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేస్తా ఉంటూ కూడా ఎన్నికల సందర్భంలో ప్రచారంలో కూడా పదే అదే వ్యవహారాన్ని, అదే ప్రకటనను చేశారు. ఎన్నికల ముందు ఆ మాట ఇచ్చి తర్వాత ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో గద్దెనెక్కిన తర్వాత ఎన్నికల తర్వాత వీటిని పెన్షన్లను కోత పెట్టడం అంటే ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామంటూ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలు అయితే చేశారు. పూర్తిగా వితంతులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలకు మాత్రమే ఇస్తుంది. అయితే వృద్ధ వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం తినడానికి కావచ్చు, ఆసుపత్రికి వెళ్లి మందులు తెచ్చుకునేందుకు కావచ్చు, కనీసం వైద్యం కూడా చేయించుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఈ డబ్బులు ఏదైతే గతంలో 200 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 200 పెన్షన్ ను 1000 రూపాయలకు పెంచింది. ఆ తర్వాత 2016 రూపాయలకు చేసింది. అయితే తర్వాత ఎన్నికల తర్వాత కూడా దశల వారీగా 4000 నుంచి 5000 పెన్షన్ ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. వాటిని పూర్తి స్థాయిలో 4000 ఇస్తామంటున్నటువంటి పెన్షన్ ను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వృద్ధాప్య పెన్షన్లను తొలగించడం పట్ల ఎందుకు ఈ విధమైనటువంటి ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం? పూర్తిగా ఎన్నికల ముందు మాట ఇచ్చి ఇప్పుడు మాట మారవటం పట్ల కూడా ఆగ్రహ వేషాలు అయితే లోనవుతా ఉన్నాయి. ప్రధానంగా కొన్ని 40 లక్షల పెన్షన్లు పూర్తిగా ఇప్పటివరకే ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఉన్నటువంటి ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ లో పెట్టింది. అయితే 57 ఏళ్లు పైబడినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్లు, వితంతులు 18 ఏళ్లు పైబడినటువంటి వారు, దివ్యాంగులు, నిర్దిష్ట శాతం వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులతో దాదాపు 50 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళే ఉన్నారు. సంబంధిత సహకార సంఘంలో నమోదైనటువంటి చేనేత కార్మికులు కూడా 50 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి వాటి కిందికి వస్తారా, వృద్ధాప్య పింఛన్ల కిందికి వస్తారా అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో పొందుతున్నటువంటి వారు, పైలేరియా బాధితులు గ్రేడ్ 2, గ్రేడ్ 3 కావచ్చు, పైలేరియా సంబంధించినటువంటి డయాలసిస్ రోగులు, ఇలా అనేక రకాల మంది బీడీ కార్మికులు ప్రస్తుతం ఇందులో లేనట్టే. అంతేకాకుండా వృద్ధాప్య పెన్షన్లతో పాటు గీత కార్మికులు, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా వృద్ధాప్య పైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందనే దానిపైన కూడా ఇబ్బందులు, వాళ్ళకు వృద్ధులకు ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రతి దాంట్లో కూడా కోతలు పెడుతూ ఇప్పటికే అనేక
రంగాల నుంచి కూడా నిధులు విడుదల చేయాలి. వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కావచ్చు, అంతేకాకుండా వచ్చేటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో అవి కూడా పూర్తి స్థాయిలో రాకపోవడంతో అనేక రంగాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పై నుంచి పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాట ఇచ్చి మాట తప్పినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ విషయం కనిపిస్తుంది. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్లే చాలా లక్షల పెన్షన్లు ఉంటాయి. వాళ్ళు కనీసం ఒక పండు కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఆసుపత్రికి వెళ్ళి మందులు తెచ్చుకోవాలనుకున్నా, వాళ్ళ కడుపు నిండా భోజనం చేయాలనుకున్నా ఈ పైసలు వాళ్ళకు ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు బిడ్డలే చూడాలన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా గత ప్రభుత్వం 200 ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 200 ఉన్నటువంటి పెన్షన్ ను 2000కు పెంచింది. 1000 రూపాయల నుంచి 2000కు చేసింది. తర్వాత దశల వారీగా కూడా పెంచుతామని కూడా చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్యారంటీ కార్డులు అంటూ 4000 ఉన్నటువంటి పెన్షన్ 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేస్తాము, దివ్యాంగులకు 4000 ఉన్నటువంటి పెన్షన్ ను 6000 చేస్తామని గొప్పలు చెప్పింది. ఇప్పుడు పూర్తిగా వాటన్నిటిని వదిలేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనిపైన ఎలాంటి పోరాటాలు వ్యక్తమవుతున్నాయి, వృద్ధులు దీనికి సంబంధించి ఎట్లా వాళ్ళు దాన్ని సమీక్షిపోతున్నాయనే దానిపైన కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన ఖచ్చితంగా రాజకీయ పార్టీల నుంచి అయితే వ్యతిరేకత అయితే లభిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అన్ని ప్రభుత్వ పథకాలకు మంగళం పాడుతున్న రేవంత్ సర్కారు మరో ముఖ్యమైన పథకానికి ముగింపు పలకడానికి సిద్ధమైంది. వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని బంద్ పెట్టడానికి తెలివిగా పావులు కదుపుతోంది. ఏ నీడా ఆధారం లేని పండు టాకులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతుంది. నిజానికి ఈ ఆగస్టు 15 నుంచి పెన్షన్లు విడుదల చేస్తామని ఇదివరకు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వృద్ధాప్య పెన్షన్ల ప్రస్తావన లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. వితంతువులు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళలకే దరఖాస్తులను పరిమితం చేసింది. ఆర్థిక భారం సాకు చెప్పి వృద్ధుల పెన్షన్లకు ఎగనామం పెడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటి ఊసే ఎత్తలేదు ఈ పాలకులు. అంతేకాదు, బీడీ కార్మికులు, హెచ్ఐవి బాధితులు, తలసేమియా బాధితులకు ఎగనామం పెడుతుంది సర్కారు. మరోవైపు ఇచ్చే ఆ 7 రకాల పెన్షన్లకు కూడా అనేక రకాల షరతులు, కొర్రీలు పెట్టింది రేవంత్ సర్కారు. ఇంకా అర్థం కావట్లేదా ఇదంతా కోతలు పెట్టే కుట్రేనని?